ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుని ప్రభావం లేని కారణంగా యుద్ధాలలో అపజయాలు, కుటుంబాలలో శోధన, కుటుంబాల్లో వేదన. ఎంత ప్రార్థన చేసిన దేవుడు మన మాట వినకపోవడం వలన. గమనించండి, కారణం ఒకటే, దేవుడంటే భయభక్తులు లేని కారణంగా ఆయన సరిగ్గా ఆరాధించకపోవడం వలన దేవునికి ఇవ్వవలసింది మనం ఇవ్వకపోవడం వలన. ఆయనకి హృదయాన్ని ఇస్తున్నామా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా పాత పెంట ఉండిపోయింది అయ్యారు అంటే పోతావు. అంటున్నావా? పోతావు. ఎందుకో తెలుసా? ఈ మాట అన్నది ఎవరో? నేను కాదు సుమి, దేవుడు అన్నాడు ఆయన. ఎందుకని? మనల్ని పరిశుద్ధపరుచుకున్నది ఎవరు? ఆయన. పవిత్రపరుచుకున్నది ఎవరు? ఆయన. ఆయన ఆత్మను పంపింది ఎవరు? ఆయనే. ఉండాలని కోరుకున్నది ఎవరు? ఆయనే. ఆయన అంత ఆశ కలిగి, అంత శ్రమ పొంది, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనం పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత కూడా ఇష్టానుసారంగా జీవిస్తే మనలో ఉన్న ప్రభావము పోతుంది.